సూర్యగ్రహణం మనకి ఈ 2024 సంవత్సరంలో సూర్యగ్రహణం వస్తుంది. సాధారణంగా మనము చంద్రగ్రహణాలు వస్తుంటాయి, సూర్యగ్రహణాలు వస్తుంటాయి. వీటిని మంచిగా మనం తీసుకోం. మరి దేనికి ఈ సూర్యగ్రహణాలు ఈ గ్రహణాలు దేనికి ఉపయోగపడతాయి అంటే చక్కగా మనం ఉపాసనకి సాధన చేయడానికి, మంత్ర బలం మంత్ర జపం చేసుకోవడానికి ఉపయోగపడతాయి. మనం ఆ సూర్యగ్రహణాల్లో ఏం చేస్తామంటే ఆ రోజు చక్కగా జగద్గురువులైనటువంటి భారతీ తీర్థస్వాముల వారు శృంగేరి ఆయన వస్తారు. వచ్చి సాధారణంగా మీ గురువులు అందరూ కూడా వచ్చిన తర్వాత నదిలో, గోదావరి నదిలో కానీ కృష్ణా నదిలో కానీ అలా దిగుతారు. దిగితే శిష్యులందరూ వెళ్తాం. వెళ్ళిన తర్వాత స్పర్శకాలం అని ఉంటుంది. ఆ కాలంలో మనము వెళ్ళి జపం చేయించేవారు నడుములోతు నీళ్ళల్లో. మాకు రాజమండ్రిలో గోదావరి దగ్గర, అలాగే ఆయన శంకరమఠం ఉందన్నమాట దాని ఎదురుకుండగా గోదావరి ఘటన. అలాగే రెండవది కృష్ణానదిలో కూడా చేయించేవారు. కాబట్టి జగద్గురువులే స్వయంగా చెప్తున్నారు జపం చేసుకుంటే మనకి ఈ యొక్క మంత్రశక్తి పెరుగుతుంది అని. అందుకు ఇది ఉపయోగం అనమాట. మరి ఈ సంవత్సరము పెద్ద ఈ యొక్క గ్రహణాలన్నీ కూడా ప్రతి మనిషి మీద, జీవితాల మీద పెద్ద ప్రభావాన్ని చూపిస్తాయి. ఈ 2024 సంవత్సరంలో 4 గ్రహణాలు ఏర్పడతాయి అన్నమాట. వాటిలో ఆల్రెడీ 2 గ్రహణాలు అయిపోయినాయి. అయిపోయిన తర్వాత మరి ఇప్పుడు ఏమిట్రా అంటే 2 సూర్యగ్రహణాలు మనకి 2 గ్రహణాలు వస్తున్నాయి. అందులో ఒకటి చంద్రగ్రహణం అయితే రెండవది సూర్యగ్రహణం. ఈ సంవత్సరంలో ఈ 2024 సంవత్సరంలో వచ్చేటటువంటి 2వ గ్రహము, ఆఖరి గ్రహము ఏమిట్రా అంటే సూర్యగ్రహణం. ఇది అక్టోబర్ 2వ తేదీన వస్తుంది. ఆ రోజునే మహాలయ ప్రారంభం, ఆ రోజే మహాలయ పండుగ. అందువలన ఆ రోజున సంపూర్ణమైనటువంటి సూర్యగ్రహణం మనకు జరగబోతోంది. ఈ సూర్యగ్రహణం ఎంత పితృపక్షంలో వస్తుంది కదా. పితృపక్షం ఎన్ని రోజులు మనకి? 15 రోజులు. పితృపక్షంలో చనిపోయినటువంటి వాళ్ళందరికీ కూడా మహాలయ పక్షంలో మనం ఈ యొక్క పిండాలు, పిండ ప్రదానాలు, శ్రాద్ధకర్మలు ఇవన్నీ చేస్తాం. ఆ గ్రహణ సమయంలో చేస్తే ఇంకా మంచిదన్నమాట. అంటే పితృకార్యాలకు చాలా మంచిది, దైవపరంగా మనకి అంత అనుకూలమైనది కాదు. కాబట్టి ఈ సూర్యగ్రహణం 15 రోజులు చివరి రోజు, ఆఖరి రోజు అయినటువంటి సర్వపితృ అమావాస్య అంటాం. ఆ రోజున ఈ సూర్యగ్రహణం మనకి ఏర్పడిపోతుంది. దీన్ని మహాలయ అని కూడా అంటాం మనం. అలాగే ఈ సూర్యగ్రహణం ఏ రోజు అంటే అక్టోబర్ 2వ తేదీ బుధవారం నాడు ఆ రోజు జరుగుతుంది. సంవత్సరంలో ఇది ఆఖరిది. అందువలన దీని భారత కాలమాన ప్రకారం మనకి ఎప్పుడూ ఏర్పడుతుందంటే రాత్రి ఏర్పడుతుంది. సూర్యగ్రహణాలు సాధారణంగా పగలు ఏర్పడతాయి కదా, ఇది రాత్రి ఏర్పడుతుంది. రాత్రి 9-12 గంటల నుంచి అర్ధరాత్రి 3 గంటల 17 అంటే మనకి తెల్లవారుజామున 3 గంటల 17 వరకు ఉంటుందన్నమాట. ఈ విధంగా ఎంతసేపు పడుతుందంటే 6 గంటలు పడుతుంది. కాబట్టి ఈ సూర్యగ్రహణం ఏ రాశుల్లో పడుతుందంటే కన్యా రాశిలో, హస్త రాశిలో పడుతుంది. కాబట్టి ఈ యొక్క రాశుల వారికి సూర్యగ్రహణం ఏమవుతుందంటే ఈ శుభప్రదం అవుతుంది. మరి అక్టోబర్ 2న ఎవరికి ఈ సంభవించేటటువంటి సూర్యగ్రహణం? మేషం వారికి, వృషభం వారికి, ధనుస్సు వారికి, మకరం వారికి, అలాగే కుంభం వారికి, ఈ 5 రాశుల వారికి చాలా మేలు చేస్తుంది, శుభప్రదం. వీళ్ళ యొక్క కోరికల సమస్తం నెరవేరుతాయి. ఆకస్మికంగా ధనలాభం కలుగుతుంది, సంపద, ఆస్తులు వస్తాయి. క్రమంగా వీళ్ళంతా కూడా అభివృద్ధి పదంలో పురోగమిస్తారు. ఇక కొత్త జాబ్ ఆఫర్ రావచ్చు. అలాగే వ్యక్తిగతం మరియు వ్యక్తి జీవితంలో ఆహ్లాదకరంగా వీళ్ళ జీవితం అంతా కూడా సాగుతుందన్నమాట. ఇక కొన్ని రాశుల వారు కొంచెం జాగ్రత్తగా ఉండాలా. వీళ్ళు ఎవర్రా అంటే కర్కాటక రాశి, వృశ్చిక రాశి, మీనరాశి. ఈ రాశుల వారికి 2వ మరియు చివరి సూర్యగ్రహణం ఇది మంచిది కాదు, ఇది జాగ్రత్త కదా ఇది. కాబట్టి వీళ్ళ ఆరోగ్య సంబంధమైనటువంటి ప్రాబ్లమ్స్ వీళ్ళకి రావచ్చు. మరి గాయం తగలవచ్చు. అందుకని బయటికి వెళ్ళకండి, అసలు ఇంట్లోనే కూర్చోండి. చేస్తున్న పని ఏదైతే ఉందో అది మీకు ఆగిపోవచ్చు. అలాగే కుటుంబంలో మీకు విభేదాలు రావచ్చు. అలాగే వృధాగా డబ్బు ఖర్చు అవ్వచ్చు. ఇలా అనేక రకాలైనటువంటి మీకు ఇవన్నీ కూడా జరుగుతాయి. మరి మనం ఏం చేయాలి అప్పుడు ఆ సమయంలో మనకి ఇలాగ రావడం వల్ల అంటే దైవారాధన ఒక్కటే ఎవరికైనా సరే. అప్పుడు మనం వెళ్ళాలా, చక్కగా నదుల్లో స్నానం చేయాలా, స్నానం చేసి జపం చేయాలా, నీటిలో కూర్చొని జపం చేసి చక్కగా స్వామివారికి మనము స్పర్శకాలము, పట్టు విడుపు సమయాల్లో కూడా స్నానం చేయాలి. సూర్యగ్రహణానికి పట్టు పట్టేటప్పుడు స్నానం చేయాలా,
అలాగే మధ్యలో స్పర్శకాలంలో మనం చక్కగా జపం చేసుకుంటూ మళ్ళీ పట్టు అంతా అయిపోయిన తర్వాత కూడా మనం స్నానం చేయాలి. ఈ లోపల మనం ఈ యొక్క సూర్యగ్రహణ సమయంలో మనం ఏం చేయాలంటే విగ్రహాలను బాగా కడగాలి. దేవాలయాలన్నీ మూసేస్తారు ఈ టైంలో. ఎలాగో రాత్రి వస్తుంది కాబట్టి ఆ రోజు పెద్దగా ఎఫెక్ట్ లేదు, కానీ మామూలుగా అయితే మూసేసి దేవుడు విగ్రహాలు ఉంటాయి కదా, మనం ఇంట్లో పూజ చేసినవన్నీ కూడా మైలవుతాయని చెప్పేసి వాటిలన్నిటిని కూడా కడిగేసి మర్నాడికి రెడీగా మనం పెట్టుకుంటాం. ఈ రకంగా ఈ సూర్యగ్రహణం చేసుకోండి. ఆ రోజు వేస్ట్ చేసుకోవద్దు. చక్కగా ఈ యొక్క జపాలు చేసుకోవడం వల్ల ఇప్పుడు చాలామంది చూడండి అనేక రకాల మంత్రాలు తీసుకుంటున్నారు. ప్రత్యంగిర మంత్రం అని, వారాహి మంత్రం అని, వశీకరణ మంత్రాలు, దశమహావిద్యలు, కర్ణపిశాచ మంత్రాలు, ఏ మంత్రమైనా అవునాయండి. ఆ మంత్రాలన్నీ కూడా మీకు ఈ రోజున మనకి సిద్ధవుతాయి. జపం చేసుకోవాలి. జపం చేసుకున్న తర్వాత చాలామందికి కొన్ని అక్షర లక్షలు చేయాలి. అక్షర లక్షలు కౌంట్ అయిపోయిన తర్వాత మళ్ళీ వీళ్ళు ఏం చేయాలండి అంటే చక్కగా హోమం చేయాలి, పునశ్చరణ హోమం. అది ఎంత చేయాలా? ఇప్పుడు 1,00,000కి మనము 10% చేయాలి అంటే 10,000 సార్లు మనము ఆహుతులు సమర్పించాలి ఆవు నెయ్యితో. అలాగా కొన్ని పూజలకి మనము ఇప్పుడు క్షుద్ర మంత్రాలు ఇవన్నీ కూడా ఉంటాయి కదా, కర్ణపిశాచి ఇలాంటి మంత్రాలు కూడా వాళ్ళు ఏం చేస్తారంటే గేదె నూనెలతో వేస్తారు వాళ్ళు. ఆ తర్వాత అది అయిపోయిన తర్వాత చక్కగా తర్పణాలు చేస్తాం. దాంట్లో ఆ 10,000లో 10% అంటే 1000 సార్లు తర్పణాలు పాలతో మనం తమలపాకు మీద మనం తర్పణాలు వదులుతాం. మరి ఈ యొక్క క్షుద్ర పూజలు చేసేటటువంటి వాళ్ళు తర్వాత ఆకర్షణాది ఆకర్షణ, వశ్య, మోహన, ఉచ్చాటన, మారణ క్రియలు చేసేటటువంటి వాళ్ళు ఉన్మాదం పట్టిచ్చేస్తారు, ఉచ్చాటనం చేస్తారు, బయటకు ఊరొదిలేసి వెళ్ళిపోతారు. ఈ రకంగా చేసేటటువంటి విద్వేషణం, ఒకరికి ప్రేమ తెగిపోతుంది. అప్పుడు దాకా నువ్వు లేక నేను లేను అన్నటువంటి వాళ్ళు వెళ్ళిపోతారు. ఇవన్నీ కూడా షట్కర్మలు చేసేటటువంటి వాళ్ళకి ఈ సూర్యగ్రహణ సమయం చాలా మంచిదన్నమాట. అలాగే మనకి దశమహావిద్యల్లో మనం మంత్రాలు తీసుకున్నాం మనము. మరి ఇవి సిద్ధించాలన్నా కూడా అలాగే యక్షిణీ తంత్రాలు, కార్తీవీరార్జన మంత్రాలు, బేతాళ మంత్రాలు, ఇవన్నీ కూడా ఆకర్షణ మంత్రాలు, వశీకరణం బాగా ఫేమస్ అయిపోయింది. ఇవన్నీ కూడా ఆ రోజు ఎవరైతే కావాలనుకుంటున్నారో మీరు మీ గురువుల యొక్క సుముఖతతో, మీ గురువుల ముఖత మీరు ఏం చేయాలంటే ఆ రోజున జపం చేసుకోవాలి. మీ ఇళ్లలో కూర్చొని జపం చేసుకోవచ్చు, ఏకాంత ప్రదేశాల్లో చేసుకోవచ్చు, నదాలలో చేసుకోవచ్చు. అసలు గ్రహణ సమయంలో చేస్తే ఒక్కటి చేస్తే సహస్రనామ తత్తుల్యం అన్నట్టుగా 1000 సార్లు ఫలితం వస్తుంది. అంటే 1000 అంటే ఏంటనుకుంటాం మనం? సాధారణంగా 1000 అనుకుంటున్నాం. కాదు, సంస్కృతంలో 1000 అంటే అనంతం అని అర్థం. అంటే కోట్ల రెట్లు అధిక ఫలాన్ని ఇస్తుంది. ఏకైకమక్షరం పుంసా మహాపాతక నాశనం. ఒక్కొక్క అక్షరము కూడా మహాపాపాలను నాశనం చేస్తుంది. కాబట్టి ఈ యొక్క సూర్యగ్రహణం రోజున మీరంతా కూడా చక్కగా వేస్ట్ చేసుకోవద్దు, సొల్లు కబుర్లు చెప్పుకుంటూ ఏమి చేయొద్దు. దైవ పూజ ఉండదు కాబట్టి మీరు స్నానాలు చేసేసి పూజలు పునస్కారాలు పువ్వులు పెట్టేసి ఏం చేయాల్సిన అవసరం లేదు. అభిషేకాలు ఇవన్నీ కూడా కేవలం మాల పట్టుకోండి, మంత్ర జపం చేయండి. క్లీం కృష్ణాయ గోవిందాయ గోపీ జనవల్లభాయ స్వాహ, క్లీం కృష్ణాయ గోవిందాయ గోపీ జనవల్లభాయ స్వాహ. ఇలా ఓం క్రీం 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 హూం హూం హ్రీం హ్రీం దక్షిణే కాలికే క్రీం 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 హూం హూం హ్రీం హ్రీం స్వాహ. అంతే. స్వమంత్రం స్వయంత్రం స్వవిద్యా ప్రకటయ స్వాహ. ఓం నమో భగవతే విచిత్రవినహమతే ప్రళయకాలాన్న ప్రజ్వలనాయ ప్రతాపోజ్జరదేహాయ అంజనీగర్భసంభూతాయ ప్రకట విక్రమ వీరదైత్యదానవయక్షోగణగృబంధనాయ భూతగ్రబంధనాయ ప్రేతగ్రబంధనాయ శాకిని డాకిని గ్రబంధనాయ కాకిని కామిని గ్రబంధనాయ ఏహి ఆగచ్చ ఆవేశ మమ హృదయ ప్రవేశ స్ఫుర సత్యం గదే వ్యాఘ్రముఖబంధన సర్పముఖబంధన రాజముఖబంధన ప్రసాద్ సభాముఖభ్రంధన. ఓం శ్రీ మహాలక్ష్మి వృష్మానయ స్వాహ అంటూ ఇలా మనం మీకు ఏ దేవుడు మంత్రం చేసినా సరే అంతా ఒకటే ఫలితం. కాబట్టి ఈ యొక్క కర్ణపిశాచి ఇలాంటి బేతాళ విద్యలు ఇలాంటివన్నీ కూడా చిన్న దేవతలని, యక్షిణి, అప్సరస, గంధర్వ సాధనలు ఇవన్నీ కూడా కేవలం 1 వారం రోజులు వచ్చేస్తాయి. కాబట్టి ఎన్నో రోజుల నుంచి చేస్తున్నటువంటి సాధన అంతా కూడా ఈ రోజున మీకు పరిపక్వం ఉంది. కాబట్టి ఈ యొక్క 2024వ సంవత్సరంలో రాబోయేటటువంటి ఈ అక్టోబర్ 2న వచ్చేటటువంటి సూర్యగ్రహణాన్ని, సువర్ణ అవకాశాన్ని వదులుకోవద్దు. మీరు జపంలో సిద్ధి పొందండి. గురువు పాత్ర అయిపోతుంది, మంత్రం ఇచ్చేసిన తర్వాత వదిలేస్తాం. కానీ మీరు చేసుకోవాలి సాధన చేసుకోవడం ద్వారా మీకు కూడా బ్రహ్మజ్ఞానం వస్తుంది, మీకు మనోవాంఛాఫల సిద్ధి అవుతుంది.
అనుకున్నవన్నీ కూడా చేయగలుగుతారు. కామ్య కర్మలన్నిటిని కూడా మీరు సాధించుకోగలుగుతారు, ఇతరులకు సహాయపడతారు. శుభమస్తు.